హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వేదాంశ్ వెరైటీస్. సో, ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ శొంఠి మిరియాల కషాయం. ఈ క్వారంటైన్ టైంలో ఈ కషాయం మనకి చాలా యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. కషాయం కోసం చిన్న చిన్న 3 శొంఠి ముక్కలు తీసుకోవాలి. దాన్ని రోట్లో వేసి ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. తర్వాత పావు టేబుల్ స్పూన్ మిరియాలు, 4 వెల్లుల్లి రెబ్బల్ని రోట్లో వేసి ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. గ్లాస్ పాలు తీసుకోవాలి. అందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు, మనం ఇందాక దంచిపెట్టుకున్న మిరియాలు, శొంఠి, వెల్లుల్లి రెబ్బల పౌడర్ని పాలల్లో వేసి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. మనం 1.5 గ్లాస్ పాలు వేసాము. సో మనకి 3/4 గ్లాస్ పాలు అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. వాటర్ మొత్తం ఇందులో ఎవాపరేట్ అయిపోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడైతే పాలు బాగా మరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలల్లోకి మనం కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. షుగర్ పూర్తిగా ఆప్షనల్, లేకపోతే ఉట్టిగా తాగినా బాగుంటుంది. షుగర్ కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కషాయాన్ని ఇప్పుడు కప్లోకి ఫిల్టర్ చేస్తున్నాను. మన కషాయం రెడీ అయిపోయింది. శొంఠి మిరియాల కషాయం రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. హెల్త్కి చాలా చాలా మంచిది. ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.